హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పరాటా కోసం పిండి కలుపుకుందాం. దీనికోసం నేను 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసి ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా కలిపి ఏదైనా తడి క్లాత్తో కవర్ చేసి కనీసం ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం పరాటాకి స్టఫింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం 300 గ్రాముల పన్నీర్ను తీసుకోవాలి. పన్నీర్ను ఇలాంటి ఒక గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసిన ముక్కలు, 1 చిన్న కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా తరిగిన కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 అరచక్క నిమ్మరసం వేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ను కొద్దిగా తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లడ్డూలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే గోధుమ పిండిని కూడా కొద్దిగా తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని వేళ్ళతో పిండిని ఒత్తుతూ చిన్న గిన్నెలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసిన పన్నీర్ బాల్ను ఇందులో పెట్టి ఇలా పిండితో పూర్తిగా కవర్ చేసుకోవాలి. ఎక్కడా గ్యాప్ లేకుండా క్లోజ్ చేసి రౌండ్గా చుట్టండి. నెక్స్ట్ మనం పరాటాలు ప్రిపేర్ చేసుకుందాం. పొడి పిండి చల్లుకొని ముందుగా చేతితో మెల్లిగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు చపాతీ కర్రతో ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా స్లోగా రుద్దుకోవాలి. గట్టిగా నొక్కితే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పరోటాని వేయాలి. ఒక 30 సెకండ్ల తర్వాత రెండో వైపు తిప్పండి. పరోటాకి 2 వైపులా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీనికి బెస్ట్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి. 1 కప్పు పెరుగులో 1 టేబుల్ స్పూన్ ఆవకాయ వేసి బాగా కలపండి. ఈ పరాటాని మనం కలిపిన ఈ పెరుగు పచ్చడి మిక్స్లో ముంచుకొని తింటే ఈ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది.